ఆశా గారు మీ వయసు ఎంత? 28 మేడం. మీకు చాలా మంది ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండేవని, ఉంటాయని, ఉన్నాయని, ఆవిడని చాలా విధాలు మీరు హింసిస్తారని, వచ్చినట్టు కొడతారని, మీ ఫ్యామిలీ మొత్తం ఆవిడని కొట్టారని, దాని మీద ఆవిడ కేసు కూడా పెట్టారు, కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇవన్నీ నిజాలేనా? అయితే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలు డ్రైవర్ను. ఈమెతో మ్యారేజ్ అయినాక ఫస్ట్ బిడ్డ కొట్టేదానికి అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి లేదు. ఫస్ట్ బిడ్డ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మా అమ్మకు నాకు ఇద్దరు డిస్కషన్ అయింది చిన్న బోర్ల విషయంలో. దానివల్ల పొజిషన్ కూడా వెళ్ళొచ్చింది. నెక్కొండ పిఎస్కి వెళ్ళొచ్చి ఏసీని పట్టుకొని వచ్చి, సార్ నన్ను నా అత్త నా భర్త నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి చేసింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరు విన్నారు, చెప్పింది కూడా. ఏమమ్మా చిన్న గిన్నెలో వండుకుంటే తప్పే ఉంది, అక్కడ నీ అత్త సొమ్ము ఇప్పుడు నీ అత్త దగ్గర నువ్వు తిని ఉంటాను కాబట్టి ఆ సొమ్ము నీదైతుంది, ఎప్పటికైనా మీదైతే అవి అని అంటే, లేదు సార్ నన్ను అత్త ఇట్లా కొట్టింది, ఇద్దరు లోపల దడవ తీసి కొట్టిందని చెప్పి చెప్పింది. అక్కడ చుట్టుపక్కల అందరు విన్నారు. ఈయన డైరెక్ట్ చెప్పిండు, సార్ ఆమె కొంచెం వేరే విధంగా మాట్లాడుతుంది, ఆమె తప్పున్నా సార్ అని చెప్పి అక్కడ చుట్టుపక్కల చెప్పగానే సరే అని ఈమెకు 2 మాటలని సార్ కూడా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈమెతోని జరుగుతూనే ఉన్నది, చిన్న చిన్న డిస్కషన్ జరుగుతూనే ఉన్నది. నేను ఇప్పుడు తప్పు చేయడం కారణం ఏంటంటే, నేను ఈమె పెట్టిన కేసు వల్ల పిచ్చెక్కి నేను ఒక మతస్థితం లేక తిరుగుతున్నా తప్ప, కానీ అంతకు తప్ప ఇంకా వేరే ఉద్దేశంగా లేక నేను ఎవరిని మోసం చేయాలని, ఎవరిని అన్యాయం చేయాలని కాదు. పిచ్చెక్కిపోయేది నాకు అసలు ఎందుకు నేను బతికింది నాకు అవసరమా? పొద్దున్న సంపాదించి ఎవరి గురించి నాకు ఏ రోజు కూడా వీళ్ళు తిండికి చంపాలి. నేను లేకున్నా నీ ఖర్చులు పైసలు ఇచ్చేది, తినేది, పెట్టేది, అన్ని విధాలు చూసుకునేది. కానీ ఒక్కరోజు నువ్వు డ్యూటీ పోతావు, నేను పొమ్మని చెప్పాను, నీకు ఇష్టం ఉంటే బంద్ చేయమని చెప్పాను. వచ్చి నేను పొద్దున్న పోతే నాకు కమ్సే ఒక బుక్కడు బోర్ పెట్టి నీకు కూడా కష్టం అంతే. మరి నేను బతికేందుకు ఎవరి గురించి బతికే? నేను సంపాదించే పిల్లల గురించి కదా, మీ గురించి కదా. ఈ రోజు నువ్వు 9 నెలలు మేడం ఫస్ట్ కేసు పెట్టింది మా కోడలతోని. నా కోడలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఎత్తుకొని పెంచిన పిల్లలు వాళ్ళు. నేను ఎప్పుడు నా బిడ్డలు ఎట్లా చూసుకున్నాను, నా వాళ్ళని బట్టి చూసుకున్నా. ఆమె విషయంలో తప్పేం చేయలేదు నేను. అక్క ఇక్కడ ఉంది, బావ ఇక్కడ ఉన్నాడు, కోడలు ఇక్కడ ఉంది, పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వచ్చింది ఈమెకు కొంచెం ప్రాబ్లం ఉండే, లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని మా అక్క చెప్పిన, అక్క మరి ఇట్లా సంగతి ప్రాబ్లం ఉంది, మరి తీసుకెళ్దాం అక్క అంటే, సరే నేను కూడా వస్తారా, సరే పోదాం రా అని చెప్పింది. అన్నాక సరే అని ఇవి వచ్చేసరికి అక్క వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇవి నా ఇంటికాడ ఉంచి సరే నేను తీసుకోవద్దని చెప్పి అక్క దగ్గర పోయినా. అక్క స్నానం చేసి బయటికి రానికి కొంచెం టైం పెట్టింది. వచ్చేసింది. ఇట్లా వచ్చినాక ఫస్ట్ ఒకసారి వచ్చి చూసిపోయింది, చూసి ఇంకా రావా అన్నది. అరే అక్కని తీసుకొని వస్తున్నా పాను, ఇప్పుడు అందరం కలిసి వెళ్ళిపోదాం, ఆటోలో వెళ్ళిపోదాం అని చెప్పిన. లేదు మళ్ళీ వచ్చి ఏ క్యా అని చెప్పింది, లేపింది. అమ్మని పాటన కొట్టింది, వాళ్ళ అమ్మని పాటన కొట్టింది.